14-19తో పోల్చుకుంటే చాలా మారాడు. హ్మ్. 19-24తో పోల్చుకునే చాలా మారాడు. ఎందుకంటే ఎమ్మెల్సీల మీటింగ్ పెట్టి మాట్లాడాడు అందరితో. హ్మ్. ఇప్పుడు స్థానిక ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి మళ్ళీ ఆ జిల్లాలో పిలిపించి మాట్లాడుతున్నాడు. హ్మ్. ఈవెన్ రోజు అందుబాటులో ఉంటున్నాడు. హ్మ్. శని ఆదివారాలు అటు వెళ్ళొస్తున్నా బెంగళూరు, మిగతా రోజులు అందుబాటులో ఉంటున్నాడు. హ్మ్. ఎమ్మెల్యేలు ఎంపీలతో మాట్లాడుతున్నాడు. హ్మ్. ప్రజాప్రతినిధులతో ఇన్ని మీటింగులు ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు పెట్టలేదు అతను. హ్మ్. కాబట్టి గతంతో పోల్చుకుంటే మార్పు కనిపిస్తుంది. భారీ మార్పు, మామూలు మార్పు కాదు. హ్మ్. హ్మ్. ఈ టైంలో కూడా వెళ్తాను అనుకున్నటువంటి వాళ్ళది అంటే వాళ్ళు కూడా ఇతను కూడా ఏంటంటే తనేం చేయలేనప్పుడు ఏం చేయడు, హ్మ్. చేస్తానన్నప్పుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంబటి రాంబాబు ఉన్నాడు, హ్మ్. అన్న నేను చేస్తాను నీకు ఓపిక పట్టు, మంత్రి ఇచ్చాడు కదా. అవును. హ్మ్. అట్లాగే రోజా పెద్దిరెడ్డితో తగ ఉంది అప్పుడు, హ్మ్. నీకెందుకమ్మా నేను చూస్తాను, చూశాడు కదా. హ్మ్. నమ్మి ఉంటే పిల్లి సుభాష్ చంద్రబోసు, మోపిదేవి సాక్ష్యం. హ్మ్. నమ్మకపోతే ఆయన పట్టించుకోడు. హ్మ్. సింపుల్ లాజిక్. కానీ వైసీపీ నుంచి వెళ్తున్న వాళ్ళకి షెల్టర్ ఎక్కడ అనేది అంటే కూటమిలో ఉన్న పార్టీలకు వెళ్తారా, లేదంటే బయట ఉన్న కాంగ్రెస్ పార్టీని చూజ్ చేసుకుంటారా? నేను అనుకోవడం అక్కడున్న అవకాశాలను బట్టి ఇప్పుడు వాళ్ళకే బోల్డ్ అంత ఓవర్ ఉంది. హ్మ్. ఓ రకంగా చెప్పాలంటే నిండిపోయి ఉంది అక్కడ. అవును. వీళ్ళు కూడా ఏంటంటే ఓ రకంగా చెప్పాలంటే ఇంక గత్యంతరం లేనప్పుడు ఏదో నామినేటెడ్ పోస్ట్ అన్న తీసుకుందామని వెళ్ళాల్సిందే. అదే ఇప్పుడు ఎలాగా రేపు ఇతనికి ఏముంది, రాజబాబుకి అక్కడ ఏమిస్తారు? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ సీట్ తీసేసి బీజేపీలో ఇప్పుడు ఇతను బీజేపీ ఇంతకుముందు అవును. బీజేపీ సీట్ ఇవ్వరు కదా, అది కష్టం. ప్రాక్టికల్గా. ఇంకా అతనికి పోనీ వేరే నియోజకవర్గానికి పోతే అక్కడ ఉన్న తెలుగుదేశం వాళ్ళు వదులుకుని ఈయనకేమి ఇయ్యరు కదా. కాబట్టి ఏ పార్టీకి వెళ్తాడు ఏంటి అనేది ముందు లెక్క తేలాలి. రాజీనామాల పరం అయితే కంటిన్యూ అవుతుంది ఇంకా ముందు. ఉంటుంటాయి.